తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యలపై స్కూల్ స్వీపర్లు సమ్మె చేయడం జరుగుతోంది. వారికి నాగర్ కర్నూలు తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ ఆవరణలో స్కూల్ స్వీపర్లు 39వ రోజు నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల మాట్లాడారు. జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్లో పనిచేస్తున్న స్వీపర్లు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని, ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా నెలకు 1623 రూపాయలు వేతనాలు చెల్లించుటకు ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో స్వీపర్లకు న్యాయమైన డిమాండ్ల కొరకు నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి గాంధీ పార్కులో వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కొరకు తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మీద స్కూల్ స్వీపర్స్ ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 160 మంది స్వీపర్లు ఉన్నారు. వారికి వేతము 1623 రూపాయలు. ఈ లెక్కల ప్రతిరోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. వాటితోటి పోల్చుకుంటే వీరికి ఇచ్చే జీతం కనీసం నెల రోజులు టమాటా పెరిగిన ధరకు ఖర్చులో కూడా పనికిరావు. అలాంటి ప్రభుత్వంలో మన ప్రజలు బతుకుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ప్రతి ఒక్కరు పాటుపడిన వాళ్ళే. ఆ రోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉండవు.